హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే వ్లాగ్ ఏంటి అంటే, ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ కూరగాయలు అయితే అసలు ఏమీ లేవండి. బయట అయితే అసలు కొనలేకపోతున్నాము. వీధిలో వస్తున్నాయి కానీ చాలా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. ఇంకా అలా అని చెప్పేసి మార్నింగే అయితే మార్కెట్కి అయితే వెళ్ళారండి. అక్కడ కూడా చాలా ఎక్కువ అయితే రేట్లు అయితే ఉన్నాయి. అసలు ఏమీ కొనలేకపోతున్నాం. అలా అని చెప్పేసి తినడం అయితే మానేయలేం కదా, ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళారు కదా అని ఒక 5-6 రకాలు అయితే కూరగాయలు తీసుకొచ్చారు. ఇగుండి బీరకాయలు అయితే కేజీ 50 రూపాయలంట. అసలు తగ్గదని చెప్పేశారు. అలాగే ఒకటి ఇమ్మా అన్న కూడా ఇవ్వడం లేదు, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అలాగే ఉల్లిపాయలు అయితే కేజీ 75 రూపాయలు, బయట మార్కెట్లో అయితే 50 రూపాయలు అంటండి. అది కూడా లైన్ కట్టి తీసుకోవాలి. టమాటాలు కూడా సేమ్ అంతే, కేజీ అయితే 50 రూపాయలు. ఈ బెండకాయలు ఇలా వచ్చేసి పావు 20 రూపాయలు. అలాగే అల్లం కూడానండి, అల్లం అయితే కేజీ 75 రూపాయలు ఉందంట. అసలు చాలా దారుణంగా ఉన్నాయి కదా రేట్లు అయితే, మరి దారుణంగా పెరిగిపోయింది. అయినా సరే కొనుక్కోవాలి, తప్పదు కదా. ఇంకా సరే అని చెప్పేసి అలాగే వెళ్ళారు కదా అని పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి. దగ్గర 40 రూపాయలు అంటండి, అర కేజీ 40 రూపాయలు అంట. ఇగోండి ముల్లంగి, ఆ 2 10 రూపాయలు. అది కూడా సాంబార్లో వేయడానికి అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా ఈ వంకాయలు, నల్ల వంకాయలు, గుత్తి వంకాయకి చాలా బాగుంటుంది కదా, నాకు బాగా ఇష్టం కూడాను. ఇంకా సరే అని చెప్పేసి గుత్తి వంకాయలు కూడా తీసుకొచ్చారు. కొత్తిమీర అయితే కట్ట 30 రూపాయలు అంటండి. అదే నార్మల్ డేస్లో అయితే ఒక 10 20 ఉండేది, అలాంటిది ఇప్పుడైతే 30 రూపాయలు. ఎందుకో మరి చాలా దారుణంగా అయితే రేట్లు అయితే పెరిగిపోయి, మొన్న వచ్చిన వరదల వల్ల అనుకుంటా ఇంకా ఎక్కువగా ఉన్నాయి రేట్లు అయితే. ఇంకా ఎంతైనా సరే తప్పదు. అలాగే నేను మరీ ఎక్కువగా నాన్ వెజ్ అయితే తినలేం కదా, ఇంకా సరే అని చెప్పేసి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. అలాగే వచ్చేటప్పుడు పిల్లల కోసం అని చెప్పి జాంకాయలు, అలాగే పపాయ ఒకటి తీసుకొచ్చారండి. మా పాప చాలా ఎక్కువ ఇష్టంగా తింటుంది, పపాయ తింటుంది, అలాగే జాంకాయలు కూడా బాగా ఇష్టం. ఇంకా అలా అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇవైతే ఇప్పుడు అన్నీ కూడా కవర్లు అంటే పెట్టుకోవాలి కదా, తడిగా కాకుండా పొడిగా ఉండే కవర్లు అంటే వేసి పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి, లేదంటే బేగా పాడైపోతూ ఉంటాయి. అయినా సరే కూరగాయలు ఎక్కువ ఉండవాలండి, నేనైతే ఎక్కువగా ఎప్పటికప్పుడే వండేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు ఇగోండి, ఇవైతే ఇలాగొచ్చేసి 50 రూపాయలంట. అది కూడా లైన్ కట్టి తీసుకోవడం వల్ల ఇంకా అది కూడా ఎక్కువ లేవని చెప్పేసి అయితే తేలేదు. ఈ పచ్చిమిర్చి వచ్చేసి 40 రూపాయలు. అది వచ్చి కవర్తో ఉండేది గోంగూర అండి. ఆ గోంగూర అలాగా పొట్లం 10 రూపాయలంట. జాంకాయలు ఇవి చాలా బాగున్నాయి, తియ్యగా ఉన్నాయండి కాయలు అయితే. ఇది వరకు తెచ్చారు, ఇవైతే పాతవి. ఇంకా ఉన్నాయని చెప్పినా సరే మళ్ళీ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా సరే అని చెప్పి కవర్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే నేను ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చారు కదా, అన్నీగా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లోనైతే సర్దేసుకున్నానండి. ఫ్రిడ్జ్ అయితే చాలా ఖాళీగా ఉంది, కూరగాయలు అయితే ఏమీ లేవు. ఇంకా సరే అని చెప్పేసి ఇగోండి ఇప్పుడైతే తీసుకొచ్చారు కదా, ఇవన్నీ అయితే సర్దేశాను. అలాగే పన్నీర్ కూడా తీసుకొచ్చారండి. పన్నీర్ అయితే మార్కెట్లో బాగుంటుంది. ఇంకా సరే అని చెప్పేసి పన్నీర్ కూడా తెచ్చారు. పన్నీరు జీడిపప్పు కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా, ఇంకా సరే సాటర్డే వండొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను.